మీరక్కడ లడ్డూ కోసం కొట్టుకుంటూ ఉండండి, వీళ్ళిక్కడ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తూ ఉంటారు. లడ్డూ మీద చర్చ జరిగేటట్లు చేసి అసలు విషయాన్ని పక్కన పెట్టేసుకున్నారు. ఒక చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే కాన్సంట్రేషన్ అంతా దాని మీదకే వెళ్తుంది. దీన్నే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. స్టీల్ ప్లాంట్ ని అమ్మేయడం, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం, విజయవాడ వరద బాధితులకు సహాయం అందించకపోవడం, చిన్న పిల్లలు చదివే స్కూళ్లలో సిబిఎస్ఈ సిలబస్ ను తీసేయడం, 4 నెలల్లో 43,000 కోట్లు అప్పు చేయడం, నీళ్లలో మునిగిపోయిన అమరావతి గురించి తెలియకుండా చేయాలనుకోవడం, ఉచిత ఇసుకని టన్నుకు ధరకట్టి అమ్మేయడం, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను తప్పుదారి పట్టించడం, ఎన్నికల వరకు ఇలాగే కొనసాగుతుంది కూటమి ప్రభుత్వ పాలన. విషయంలో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ కుటుంబాలు సర్వనాశనమైపోవాలి. వెంకటేశ్వర మీరక్కడ